నమస్తే అండి. ఈరోజు టెర్రస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయి. కోద్దామండి. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆనపకాయ కోద్దాం. ఇంకా పెందలు బాగున్నాయి చూసారా. నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి అన్నమాట. కాలీఫ్లవర్ రెడీ అయిందండి, కోద్దాం. మధ్యలో కొంచెం ఏంటో నల్లబడింది. టెంపరేచర్స్ పెరిగిపోయాయి కదండి, ఇంకా పువ్వులు పెద్ద సైజులోకి రావు. ఇంకా సీజన్ అయిపోయిందండి, కోసేద్దాం. వింటర్ సీజన్ లాస్ట్లో వేసాను అనమాట, అందుకని చెప్పి ఈ మాత్రం పువ్వైన వచ్చింది. నెక్స్ట్ ఇంకా చూసారా విచ్చుకుపోతుంది కదా, ఇంకా ప్రాపర్ టైం హార్వెస్ట్ చేసేయాలన్నమాట. చిన్న సైజు 5 లీటర్ల డబ్బాలో వేసాను. వింటర్ సీజన్లో అయితే పెద్ద సైజులోకి వచ్చాయండి పువ్వులు. ఇంకొకటి ఉంది, ఇది నెక్స్ట్ హార్వెస్ట్ లో కోద్దాం. టొమాటోలు కోద్దాం. ఎర్లీ మార్నింగ్ 7:30 అలా అవుతుందండి, ఎండ స్టార్ట్ అయిపోయింది. టొమాటోలు అయితే ఇంకా బాగా కాస్తున్నాయండి గార్డెన్లో. ఇవన్నీ కూడా పడి లేచిన మొక్కలు, చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాము. ఈ మొక్కలన్నీ కూడా ఇంకా ఆఖరికి వచ్చేసాయండి. ఇంకొక 2 హార్వెస్ట్లకి అలా వస్తాయి అంతే. బాగా వచ్చాయండి రోజు టొమాటోలు. చిన్న చిన్నగా అయిపోయిన క్యాబేజీ, కాలీఫ్లవర్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తీసేసామండి. కంటైనర్ ఖాళీ చేసి ఎరువులు అవి వేసి కలపాలి.
కింద నాల మీద కాకరకాయలు అలాగే 1 ఫీట్ వంకాయలు కూడా ఉన్నాయి. అవి కూడా కోసుకొచ్చానండి. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. కాకరకాయలు కోద్దాం. బాగున్నాయండి ఈరోజు కాకరకాయలు. ప్రతి హార్వెస్ట్ లో 1/2 kg పైనే వస్తున్నాయి. ఒక 1/2 kg కాయల వరకు వస్తాయిలేండి, పైన ఉన్న కాయలు కూడా కోస్తే. రాధా మనోహరం డబుల్ పెటల్స్ అండి. బ్లూమింగ్ స్టార్ట్ అయింది అనమాట. పందిరి వేసిన తర్వాత బాగా ఆర్చ్కి పాకిన తర్వాత ఇది ఫస్ట్ బ్లూమింగ్ అండి. అంతకుముందు ఒక బ్యాచ్ వచ్చినాయి అంతే పూలు. చూసారా ఎంత కలర్ఫుల్ గా, మంచి సువాసన అండి ఈ ప్లేస్కి వచ్చేసరికి. ఈవినింగ్ టైంలో తెచ్చుకుంటాయి అన్నమాట ఈ పూలు. వంకాయలు ఉన్నాయి, లోపలికి వద్దాం. వన్ ఫీట్ వంకాయలు లాస్ట్ టైం కూడా కోసాం కదా. ఈ ఆకుల పైన ముళ్ళండి, జాగ్రత్తగా కొయ్యాలి, గుచ్చుకుపోతాయి లేకపోతే. ఇంకంతే. గ్రీన్ కలర్ వంకాయ రౌండ్ది. చిన్న మొక్కలకే కాపు స్టార్ట్ అయిపోయింది. ఇవి ఇంకొక వెరైటీ. కింద నుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలండి. 1 ఫీట్ వంకాయలు.
వీటి పేర్లు చెప్పమని అడుగుతున్నారండి ఈ వంకాయ వెరైటీని, నాకు తెలీదు. వీటిలోనే 2 రకాలు అన్నమాట. టెర్రస్ పైన కూడా కొన్ని వంకాయలు ఉన్నాయి, పర్పుల్ కలర్వి. కాకరకాయలు కొద్దిగా దొరికాయండి, పైన కూడా కొంచెం కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయలు కోద్దాం. ఆఖరికి వచ్చేసాయి కదా, కాయలు కూడా చిన్నగా వస్తున్నాయి అన్నమాట. నేల మీద కోసినవి ఇవి కలిపితే ఒక 1/2 kg దగ్గరికి వస్తాయిలేండి వంకాయలండి. ఈసారి కొంచెం తక్కువగానే వచ్చేటట్టున్నాయి. చూసారా ఎంత పెద్ద సైజులో అయిందో. లాస్ట్ టైం హార్వెస్ట్ లో దీన్ని మిస్ చేసాము. పచ్చడికి భలే ఉంటుందండి, పచ్చి పులుసు చేసుకున్నాయి కాయతో. సరే ఎంత మంచి సైజులోకి వచ్చిందో. లాస్ట్ ఇయర్ లో అయితే ఈ చారున్న వంకాయలు, ఈ వెరైటీ మొక్కలు నేల మీద వేసామండి. చాలా బాగా వచ్చింది కాపు. మనం ఎన్ని ఎరువులు వేసినా, మొక్కలకి ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా నేల మీద ఉన్నంత కాపు అయితే ఉండదండి, కొంచెం తక్కువగానే ఉంటుంది. పాలకూర కోద్దామండి. 50 రూపీస్ బ్లాక్ టబ్ లో వేసాను. చూసారా ఎంత హెల్దీగా వచ్చిందో. ఇంతకు ముందు బ్యాచ్ లో వేసానండి చిన్న సైజు టబ్ లో. ఆల్రెడీ 2 సార్లు హార్వెస్ట్లు తీసుకున్నాము, మళ్ళీ 3వసారికి పెరుగుతుంది. చూసారా, ఎప్పుడైనా కూడా మనకి హార్వెస్ట్లు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ మట్టిలో ఉండే బలం అది తగ్గిపోతుందండి. మనం ఎరువులు కానీ కంపోస్ట్లు అలా వేసుకుంటూ ఉంటారన్నమాట. కిచెన్ వేస్ట్ తో తయారు చేసుకున్న కంపోస్ట్ కానీ, ఎరువు, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటే ఆకు హెల్దీగా చక్కగా గుబురుగా పెరుగుతుందండి. అయితే ఈ టబ్ లో ఉన్నదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎక్కువైపోతుంది కాబట్టి హాఫ్ వరకు కట్ చేసుకుందాం. ఇంకొక సగం మళ్ళీ సారి వండుకునే ముందు కోసుకోవచ్చండి. ఆకుకూరలు ఎప్పుడైనా కూడా వండుకునే ముందు మనం కోసి వండుకుంటే వాటిలో ఉండే తాజాదనం, పోషకాలు అవి పోకుండా ఉంటాయి అన్నమాట. విత్తనాలు వేసిన తర్వాత ఇదే ఫస్ట్ హార్వెస్ట్ అండి. ఒకసారి మనం విత్తనాలు వేసుకుంటే పాలకూర అయినా, చుక్కకూర, తోటకూర ఇలా మనం కంటిన్యూస్ గా చాలా సార్లు హార్వెస్ట్లు తీసుకోవచ్చు. చిన్న చిన్న కంటైనర్స్ లో కూడా ఆకుకూరలు చాలా బాగా పెరుగుతాయి. సమ్మర్ లో అయితే ఇంకా స్పీడ్ గా పెరుగుతాయి అన్నమాట. కొంచెం పెట్ట కూడా పక్కమ్మటి పెట్టానండి కంటైనర్ ని. ఆకుకూర కంటైనర్స్ అన్ని కూడా చూసారా, ఇవ్వండి. తోటకూర, బచ్చల కూర, పుదీనా
అన్ని కూడా కొంచెం పెట్టుకోడికి పక్కమ్మటి పెట్టాను అనమాట. సెమీ షేడ్ లో ఉంటాయి, తక్కువ సేపు ఎండ పడుతుంది కాబట్టి, అంటే సమ్మర్ కాబట్టి అండి. మరి డైరెక్ట్ గా ఎండపడే ప్లేస్ లో కాకుండా కొంచెం సెమీ షేడ్ లో పెట్టుకుంటే ఆకుకూరలు వేసిన కంటైనర్స్ ని హెల్దీగా పెరుగుతాయి. ఇంకా కొంచెం కోసి ఆపేయండి, మిగిలిన సగం తర్వాత కోసుకోండి. ఇలా హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మనం చక్కగా ఎరువది వేసామనుకోండి, ఈ కట్ చేసిన దగ్గర నుంచి ఇంకా గుబురుగా ఆకులు అనేవి పెరుగుతాయి అన్నమాట. మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇంత తాజాగా ఉండే ఆకుకూరలు అసలు బయట మార్కెట్ లో దొరకవండి. మనం ఇంట్లో చాలా సింపుల్ గా గ్రో చేసుకోవచ్చు అన్నమాట. దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. బెండ మొక్కలు కూడా పూత స్టార్ట్ అయినాయండి, చాలా హెల్దీగా పెరుగుతున్నాయి. గ్రో బ్యాగ్స్ లో వేసాను, నెక్స్ట్ హార్వెస్ట్ కి ఇవి కూడా వస్తాయి. ఇంకా బెండకాయలు కాపు స్టార్ట్ అయినాయి అంటే రోజు విడిచి రోజు మనకు వచ్చేస్తాయండి. ఇక్కడ ఇంతకు ముందు క్యాబేజీ హార్వెస్ట్ చేసేసిన తర్వాత చిన్న సైజు గ్రో బ్యాగ్ కుట్టానని చెప్పాను కదా, ఇదిగోండి 10 అంగుళాలు పొడవు అలా ఉంటుంది. దీనిలో ఒక్క బెండ మొక్క వేసాను, చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఒక్క మొక్కకే ఇంకోండి 1 2 3, ఇంకా పైకి మొక్క ఎదిగే కొద్దీ కూడా అలా పూత పింద స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే పుదీనా ఉందండి, కోసేద్దాం ఎందుకంటే ముదిరిపోయింది. ఒకసారి మొత్తం కోసేసి ఆకుని తీసి మనం పచ్చడి చేసుకున్నా మళ్ళీ కొత్త చిగురులు అలా వస్తుంది అనమాట. మనం వాడినా వాడకపోయినా కట్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే గుబురుగా కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. ఈ ముదురు కాళ్ళన్నీ కూడా మళ్ళీ మనం కొత్త మొక్కల కింద పెట్టుకోవచ్చండి. సమ్మర్ లో బాగా పెరుగుతుంది పుదీనా కూడా. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చిన్న సైజు థర్మాకోల్ బాక్స్ లో వేసాను. మంచి అరోమా అండి పుదీనా. పచ్చడి చేసుకోవచ్చు, పుదీనా రైస్ కూడా చేసుకోవచ్చు అండి, నిలవ పచ్చడి కూడా చేసుకోవచ్చు దేంతో. కూరగాయలు కొయ్యటం అయితే పూర్తయిందండి, టేబుల్ నిండుగా కూరగాయలు వచ్చాయి. పాలకూర, పుదీనా, నల్ల ఆనపకాయ, కాలీఫ్లవర్ పూలు 2 కోసుకున్నా అండి. టొమాటోలు బాగానే వచ్చాయి. పర్పుల్ కలర్ వంకాయలు, గ్రీన్ కలర్ వంకాయలోనే 2 రకాల వెరైటీలు అనమాట. నెక్స్ట్ కాకరకాయలు, 1 feet వంకాయలు అండి. ఇలా చాలా సింపుల్ గా మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయల్ని మనమే ఇంట్లో ఆర్గానిక్ గా చాలా హెల్దీగా గ్రో చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.